జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నమస్కారం బాబు. నమస్కారం. ఎవరండి మీరు? ఏం కావాలి? మాది తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పక్కన చిన్న విలేజ్ అయ్యా. గుండమ్మని కలవడానికి వచ్చాం. గుండమ్మనా? కూర్చోండి, పిలుస్తాను. గుండమ్మా, గుండమ్మా. వస్తున్నానండి. అరే రాజుగారు మీరే? నమస్తే అండి. అందరూ బాగున్నారు కదా? బాగున్నారు. చాలా కాలం అయిందని మిమ్మల్ని చూసే. మీరెలా ఉన్నారు మాణిక్యం గారు? నాకేంటయ్యా, బ్రహ్మాండంగా ఉన్నాను. ఎంత కాలం అయింది మిమ్మల్ని చూసి. అంతా బాగానే ఉన్నారు కదా? బాలేదయ్యా. ఏమైందయ్యా? గుండమ్మా, ఏంటండి? ఏంటయ్యా అలా చూస్తున్నారా? ఎవరనుకుంటున్నారా? నా మనవరాలా? అదేనయ్యా, మన గీతమ్మ కూతురు గుండమ్మ. ఆ? అయ్యో, ఏంటండి మీరు? పెద్దవాళ్ళు అయ్యండి, పైకి లేవండి. కష్టం వస్తే దేవుడి ముందే కదా మా మోకరెళ్ళేది. ఇది అలాంటిదే. వీళ్ళెవరమ్మాయి? మీ ఊరోళ్ళు అంటున్నారు, గుండమ్మకి దండాలు పెట్టేస్తున్నారు. నిన్ను కనీసం చూడను కూడా చూడటం లేదు. అంటే నేను వాళ్ళకి తెలియదనుకుంటా. అసలు నీతో వాళ్ళకి అవసరం లేదనుకుంటలే. ప్లీజ్ లేవండి, దయచేసి లేవండి. ఏవండి, లేవమని చెప్పండి, దయచేసి లేవండి. లేవండి ముందు. ఏవండి? రాజుగారు లేవండి, లేవండి లేవండి. ఏంటయ్యా, ఏమైంది రాజుగారు? చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సారాయి సరోజ. మీ అమ్మ గీతం ఉండగా ఊరి పొలిమేరలను టచ్ చేయడానికి కూడా వణికిపోయే రాక్షసి మీ అమ్మగారు లేకపోయేసరికి ఊళ్ళోకి వచ్చిందమ్మా. ఎవరికి పొలాలు దక్కనివ్వడం లేదు. ఎదిరించిన వాళ్ళ ప్రాణాలు తీస్తుంది. ఎవరి మాట వింటలేదమ్మా. అంటే ఆ రాక్షసు ఇంకా చావలేదా? చంపుకు తింటుందయ్యా. ఊరు మళ్ళీ ఊపిరి పోసుకోవాలంటే ఆ రాక్షసిని అదుపు చెయ్యాలి. అది మా ఎవరి వల్ల కాదయ్యా. అందుకే ఆ తల్లి కూతురువైన నిన్నెత్తుక్కుంటూ వచ్చావమ్మా. అక్కడికొచ్చి తనేం చేస్తుందండి? తన తల్లి ఆశయాల్ని నిలబెడుతుంది, ఆ ఊర్ని కాపాడుతుందిరా. మామయ్య గారు, అవును గుండమ్మా, మీ మావయ్య చెప్తుంది నిజం. ఈ ఊరి బాగు కోసం మీ అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసమ్మా. మళ్ళీ ఊరు వలకాళ్ళ మారిపోతే పైనున్న మీ అమ్మ ఆత్మ ఖచ్చితంగా క్షోభిస్తుందమ్మా.
ఇంటి బాధ్యత అప్పగిస్తే నీ సమర్థతేంటో నిరూపించుకున్నావు. అత్తింట్లో గెలిచావమ్మా. నీ పుట్టినిల్లిప్పుడు ప్రమాదంలో ఉంది. ఆ ఇంటిని కూడా రక్షించవలసిన బాధ్యత నీదేనమ్మా. ఆ ఊరి సమస్యను కూడా తీర్చాల్సిన సమస్య నీదేనమ్మా. అవునమ్మా, నువ్వు వస్తే నువ్వు పుట్టిన ఊరు అనేదానికి ఉనికి, లేకపోతే ఆ ఊరే కొంతకాలానికి కనుమరుగైపోతుంది. నేను చెప్తున్నాను కదా, ఆ తల్లి ఆశల్ని ఆశయాల్ని బతికించడానికి, మీ ఊరిని మీ ఊరి ఉనికిని కాపాడ్డానికి తన తల్లి స్థానంలో నా కోడలు మీ ఊరికొస్తుంది. మీరు ధైర్యంగా వెళ్ళండి. చాలా సంతోషం అయ్యా. హ్మ్. వస్తానయ్యా. వస్తానమ్మా. వస్తాను బాబు. పదండి. అయితే ఆ ఊర్లో వాళ్ళ దృష్టిలో కూడా ఆ గుండమ్మకే కాని నీకేం విలువ లేదనుకుంటా. ఊరికి మనము వెళ్దాం గుండమ్మ. నిన్ను పిలవలేదుగా. పిలిస్తేనే వెళ్దామని అనుకోవడానికి ఇది పేరెంటం కాదు, యుద్ధం. ఆ ఊరు గుండమ్మకే కాదు, నాకు కూడా పుట్టిల్లే. ఊరిలో ఊరి సమస్యలే కాదు, నేను తేల్చుకోవాల్సిన లెక్కల్ని కూడా తేల్చుకుని వద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.